న్యాచురల్గా ఉన్నదాన్ని ఉన్నట్లుగానే అవగాహన చేసుకోండి అని మాత్రమే నేను చెప్పదలుచా. దీని తర్వాత నెక్స్ట్ అవధూతైనా కాకపోయినా ఇక్కడ సేవ. నేను గురువు నాన్నాలని అనకూడదు, రెండు నేను పెట్టుకోను. అలాగే గురువు చేత ఇచ్చి పుచ్చుకునేది కాదు ప్రశాంతత. అలాగే గురువు చేత దైవ సాక్షాత్కారం కలగటానికి మార్గాలు చూపిస్తాడు. అంటే నేను ఉన్నాను, నేను పరమాత్మ లక్షణాలతో ఉంది, జీవ లక్షణాలతో ఉంది, ఆత్మ లక్షణాలతో ఉంది, ఇటు బ్రహ్మ లక్షణాలతో ఉంది. అంటే రెండు వచ్చేసింది, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే, రెండు వేరు. ఆటోమేటిక్గా తెలుస్తుంది. అయితే జీవాత్మ అనుభవంలో ఉన్నాడా లేదా? మీ అనుభవంలో ఉన్న జీవాత్మని, మీ అనుభవంలో ఉన్న పరమాత్మని మీరు అవగాహన చేసుకోవటానికి ఏమన్నా సాధన చేయాలా, అక్కర్లేదా? నేను డైరెక్ట్ అసలు ఇసుమంత శ్రమ లేదు, ఏ కృషి లేకుండా, ఏ పని లేకుండా, ప్రయత్నం అప్రయత్నంతో పని లేకుండా న్యాచురల్గా ఉందా, న్యాచురల్గా గుర్తించి గమనించి తెలుసుకొని కోరుకోండు. ఇదే నా కాన్సెప్ట్. ఇది కొంచెం పక్కకు తిరిగితే వెరైటీగా వస్తాయి. ప్రతి మార్గం నందు, ప్రతి పద్ధతి నందు, ప్రతి సిద్ధాంతం నందు, అది ప్రకృతి కావచ్చు, సృష్టికర్త గురించి కావచ్చు, విశ్వ ప్రకృతి గురించి కావచ్చు, దేహ ప్రకృతి గురించి, కళ, మెలుక, నిద్ర, ఏ సంబంధ బంధాల గురించి అయినా కావచ్చు. అవన్నీ మార్గాలు మాత్రమే. వీళ్ళకి ఒక అభిప్రాయం పడింది మార్గం నాకు. నేను ఉన్నాను అనేక సమస్యలతో. సమస్యలు ఎందుకు వచ్చినాయి? నా ఆలోచనలే, నా తలంపులే, నా భావాలే. ఓకే, నీ ఆలోచనలు నిన్ను ప్రతిబంధకం అవుతున్నాయి. ఓకే, నీ ఆలోచన నేను ప్రతిబంధకం అవుతే ఏం చేస్తావు? దాన్ని తీసేస్తావు. తీసి ఏ మూల పడేస్తావు? పరిపూర్ణంగా ఆత్మలక్ష్యంతో, సత్తు చిత్తు ఆనందనిచ్చే పరిపూర్ణ లక్ష్యంతో, స్వేచ్ఛతో సహజంగా ఉన్న తత్వమే, స్వభావమే మనందరం అని మాత్రమే అవగాహన చేస్తాను నేను. ఇది కొంచెం పక్కన పెట్టేస్తే పరమాత్మను వెతుకుతారా, జీవాత్మను వెతుకుతారా? మీలో లేని వాడిని వెతకరు, మీరుగా ఉన్నదాన్ని వెతకాల్సిన పని లేదు. ఇక్కడ వెతుకుటాన్ని ప్రాసెస్ ఎత్తుకోకూడదు ఇక్కడ. కానీ వ్యవహార జ్ఞానం మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, దేహంతో వచ్చారుగా, అడ్రస్ అడిగారుగా. అంటే వ్యవహారాలు మీ శరీర అడ్రస్ ఏంటి? పుట్టినొచ్చాడు. మీ దేహం యొక్క ఐడెంటిఫై మీకు అవగాహన ఉంది. అదే ఏటీఎం కార్డు లాగా, లేకపోతే ఆధార్ కార్డు లాగా కావాలా? అవసరం లేదు. సాటి మనిషితో మాట్లాడినప్పుడు వాడు కూడా అక్కర్లేదుగా. ఆ స్త్రీ పురుషు అది అవగాహన ఉంది. ఈ అవగాహన న్యాచురల్గా జరుగుతుంది కాబట్టి దీనికి ప్రయత్నం లేదు. అదే ప్రయత్నం దానివల్ల లాభం లేదంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. సమస్త మానవ కోటికి కూడా ఈ వేదాలు కావచ్చు, వేదాంతాలు కావచ్చు, ప్రస్థానత్రయాలు కావచ్చు, భగవద్గీత, రామాయణ భాగవత స్మృతులు కావచ్చు, ఏమైనా కావచ్చు, అందుబాటులో లేవనేది మాత్రం వాస్తవం. కానీ అందుబాటులో లేనప్పటికీ కూడా సగుణారాధనలో జాతి మతకాల భేదం లేకుండా మానవ జన్మలోనే అనేక మంది దర్శనాలు, అనుభూతులు పొందారు. అది యోగంలో కావచ్చు, సగుణారాధన కావచ్చు, నిర్గుణారాధన కావచ్చు, ఆ లోకాలకు వెళ్తాం రావచ్చు, వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతాం కావచ్చు, ఒక విమానాలు వాళ్ళు ఐక్యం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి గత చరిత్ర. అది ఎంతవరకు నిజం అబద్ధం మనకు అన్వేషణ టాపిక్. నేనున్నానది వాస్తవం కదా. ఆ నేను అనుభూతులు నేనే అనుభవంలో ఉన్నదాన్ని అవగాహన చేసుకోవడం తప్ప శాస్త్ర ప్రమాణం అవగాహనంత పని లేదు. కానీ వ్యవహార జ్ఞానం వచ్చేప్పటికి శివుడు అనగానే లింగాకారంగా చూస్తే విఘ్నేశ్వరుడు కనబడతాడా? హనుమంతుడు ఉంటుంది, లింగాకారం ఉంటుంది. శివుడు అనగానే ఇంకేం గుర్తుకొస్తుంది? నంది, గణాలు, ఆ తర్వాత పాము, చంద్రుడు, గంగ, ఇవన్నీ వచ్చేస్తాయి. అలాగే విష్ణు అన్న వస్తాయి కదా. అంటే ఒక పదమునందు ఒక భావంతో ఉంది, భావం పదంలో ఉంది. ఈ భావం పదాలు రెండూ కూడా అనేక మార్పులు చేరిపోతే ప్రతి సెకను అనుభవం ఉన్నవే మారుతూ వచ్చిపోతున్నాయి. కాబట్టి దాన్ని నిరోధించే శక్తి ఎవరికీ లేదు, దేవుడికి కూడా లేదు. ఎందుకంటే అది అలాగే ఉంది. నేను ఉన్నాను, నేననే పదంలో, నేననే శబ్దంలో, నేననే ధ్వనితో, నేననే ఈ చేతులతో, తల ముండ కాళ్ళు చేస్తూ అభినయం చేస్తూ నేను